గ్రామీణ తెలంగాణలో ఆమె రాజ్యం చేరుందా? పంచాయతీ పీఠంపై ఆమె ముద్ర పడనుందా? తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమెకు తగిన ప్రాతినిధ్యం లేకపోయినా ఆ లోటు ఇక్కడ పూడనుందా? అసలు మహిళా నాయకత్వానికి పునాదులు పంచాయతీల నుంచే మొదలు కానున్నాయా? లేక భర్త చాటు భార్యలుగానే మహిళలు మిగిలిపోనున్నారా? లేదంటే పురుషాధిక్య సమాజానికి పురుషాధిక్య భావజాల సరిహద్దులు దాటి మహిళ ముందుకొస్తుందా? గ్రామీణ తెలంగాణ నుంచి స్పెషల్ ఫోకస్. తెలంగాణ రాష్ట్ర పాలనపై మహిళ ముద్ర పడనుంది. గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ సంఖ్యలో మహిళా సర్పంచులు ఈసారి రానున్నారు. మహిళా సర్పంచులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో భారతదేశంలోనే తెలంగాణ 5వ స్థానాన్ని కైవసం చేసుకోనుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు మహిళా లోకాన్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మహిళలకు పెద్దపీట వేయటం మాట పక్కన పెడితే ఇవ్వాల్సిన కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదు. టిక్కెట్ల కేటాయింపు నుంచి ఈ వివక్ష మొదలైంది. మహిళల ఓట్ల కోసం హామీలు గుప్పించే పార్టీలు టిక్కెట్ల దగ్గరకు వచ్చేసరికి మొండి చేయి చూపాయి. ఒకరిద్దరికి నామకే వాస్తే ఇచ్చినా అవి కూడా రాజకీయ వారసత్వ కోటాలోకి వెళ్లేవి కానీ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఇచ్చినవి కావు. ఇక ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీ మెట్లెక్కిన వారు మరింత తక్కువ. మొత్తం శాసనసభ సభ్యుల్లో వీరి వాటా 10% కూడా దాటలేదు. గత అసెంబ్లీలో కూడా మహిళలకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. పైగా తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్లో మహిళలకు అసలు చోటే దక్కలేదు. చెప్పుకోవటానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఒక్కటే మహిళకు దక్కింది. ఈ నిరాశ నుంచి ఓ ఆశావాహ వాతావరణం పంచాయతీ ఎన్నికల్లో ఏర్పడనుంది. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలుంటే వాటిలో సగం అంటే 6,378 స్థానాల్లో మహిళలే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ రకంగా మహిళా సర్పంచులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 5వ స్థానం దక్కనుంది. ఎంతలోనే ఇంత మార్పు రావడానికి కారణం రాజకీయ పార్టీల వైఖరి మారటం కాదు. పంచాయతీల సంఖ్య భారీగా పెరగడంతో మహిళా ప్రాతినిధ్యం కూడా అదే స్థాయిలో పెరగడానికి అవకాశం ఏర్పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 3వ వంతు స్థానాలను మహిళలకు ఖచ్చితంగా కేటాయించాలి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం చట్టసభల్లో మహిళలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో 50% స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సాంప్రదాయం ప్రారంభమైంది. తెలంగాణ సహా 19 రాష్ట్రాలు 50% స్థానాలను మహిళలకే కేటాయిస్తున్నాయి. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ అయిన స్థానాలతో పాటు ఓపెన్ కోటాలోనూ కూడా సగం స్థానాలు మహిళలకే. ఈ రిజర్వేషన్లు 10 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ఇంతవరకు 4,602 మంది మహిళా సర్పంచులతో దేశంలో తెలంగాణ 8వ స్థానంలో ఉండేది. మహిళల సంఖ్య పెరగడంతో ఇప్పుడు ఈ సంఖ్య 5కు చేరింది. 19,992 మంది మహిళా సర్పంచులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సర్పంచుల పీఠాల మీదే కాకుండా వార్డుల్లోనూ మహిళలు తమ సత్తా చాటనున్నారు. వార్డు సభ్యుల పదవుల్లోనూ సగం మహిళలకే. ఆ లెక్కన రాష్ట్రంలోని 56,690 మంది మహిళలు వార్డు సభ్యులుగా ఉంటారు. కాగితం మీద లెక్కలు బానే ఉన్నాయి, కొత్త ఆశలు రేపుతున్నాయి. కానీ క్షేత్రస్థాయి వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ ఉండడంతోనే భార్యలను పెడుతున్నాం, లేదంటే తామే పోటీ చేసేవారమంటున్నది భర్తల వాదన. అంటే ప్రచారం దగ్గర నుంచి వ్యూహాల వరకు మొత్తంగా మగవారి ఆధిపత్యమే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. రాజ్యాంగ నిబంధన అనివార్యత వల్లనో లేక మహిళలకు కాస్తైనా న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనో స్థానిక సంస్థల్లో ఆడవారికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న లెక్కలు చూస్తే చాలా మంది మహిళల్లో నాయకత్వ ఆశలు పెరుగుతున్నాయి. పల్లె నుంచి ప్రస్థానం మొదలుపెట్టి అసెంబ్లీ వరకు చేరాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ వీరి కలలు, లక్ష్యాలు నిజమవుతున్నాయా అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇదే జరుగుంటే అసెంబ్లీలో మహిళ ఎక్కడా అని వెతుక్కోవలసిన పరిస్థితి ఉండేది కాదు. మహిళా రిజర్వేషన్ ఉన్న చోట్ల అక్కడి నాయకుడే ఇంటి కుటుంబ సభ్యుల్ని బరిలో నిలబెడుతున్నారు. భార్యనో, తల్లినో, చెల్లినో పోటీలో నిలబెట్టి గెలుపు బాధ్యత తమ భుజస్కంధాల మీద వేసుకుంటున్నారు. వారు గెలిస్తే ఆ తర్వాత పెత్తనం చేస్తున్నది కూడా సదరు నాయకుడే. అడిగిన చోటల్లా సంతకం పెట్టడం, రిబ్బన్ కటింగ్ల వరకే మహిళా సర్పంచులు పరిమితమవుతున్నారు. ఆడవారి పేరు మీద ఆ కుటుంబంలోని మగవారు దందాలు చేయటం, పాలనా వ్యవస్థను తమ గుప్పెట్లో ఉంచుకోవటం చాలా చోట్ల ఉన్న వాతావరణమే. ముఖ్యంగా మహిళా రిజర్వ్డ్ సీట్ కాబట్టి కంపల్సరీ ప్రతి ఏ పనైనా కానీ ఆమెదే ప్రాతినిధ్యం వహిస్తుంది. మీ పాత్ర ఏముంటుంది భర్తగా? నేను గ్రామ సేవకునిగానే ఉండిపోతాను కానీ దాంట్లో నేను ఇన్వాల్వ్ కాను. మా భార్యనే అన్ని రకాలుగా ఆమెకు సజెషన్స్ ఇచ్చి మరి
అన్ని కార్యక్రమాలు నిర్వహించే పద్ధతిలో గ్రామాన్ని అభివృద్ధి పరిచే పథకాలను తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం ఇచ్చిన పథకాలని మనం వినియోగించుకోవాలని చెప్పేసి ప్రజల్లో చైతన్యం తేవాలని చెప్పేసి బరిలో దిగాల్సి వస్తుంది. ప్రచారం ఏ విధంగా ఉంటుంది? ప్రచారం మహిళా రిజర్వ్ కాబట్టి ఆమె ప్రచారం ఆమెనే ఉంటుంది. రాజకీయంగా చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం మా ఫ్యామిలీ అందరి అండతో ఉంటాం. మహిళకు రిజర్వేషన్ ఉంది కనుకే భార్యల్ని బరిలో నిలబెట్టామని, లేదంటే తామే పోటీ చేసి ఉండేవారమని అంగీకరిస్తున్నారు మహిళా అభ్యర్థుల భర్తలు. బాబాగూడలోనే మరొక అభ్యర్థి ఉన్నారు, వాణిశ్రీ. ఆమెతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వస్తా ఉన్నారు, రాజకీయాలు ఎలా అనిపిస్తా ఉన్నాయి? అసలు పోటీ చేయడానికి కారణం ఏంటి? పోటీ చేయడానికంటే మన విలేజ్లో, కొత్త విలేజ్లో బాబాగూడ గ్రామం నుంచి కొత్తగా ఏర్పడింది. ఇప్పుడు దీనికి మన ఎస్సీ మహిళకు వచ్చింది కానీ పోటీ చేద్దాం అనుకుంటున్నాం. దీనిలో ఏంటంటే మన కొత్త విలేజ్ కదా, విలేజ్లో అన్ని సక్రమంగా పనులు చేయించుకొని ఇప్పుడు విలేజ్ విషయంలో అయినా కానీ అంటే పనులు అంటే ఇప్పుడు వీళ్ళంటే రోడ్ల విషయమైనా సరే మహిళల గురించి నేను డ్వాక్రా గ్రూపే చేస్తాను. ఇంత ముందుకు ఆ విషయంలో నేను ముందుకు వద్దాం అనుకుంటున్నా మహిళల గురించి. అసలు ఈ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఏం పరిష్కరించాలనుకుంటున్నారు? రోడ్లు అయినా సరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేశారా? అంటే ప్రజెంట్లీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది చేయగలుగుతాం మేడం. మా తోటి అంత వరకు చేస్తాం కానీ మిగతా అంటే ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే ప్రజెంట్లీ మనకి ఏం తెలియదు కదా. తెలిసిన కాడికైనా కానీ మనము హోదాలోకి వచ్చినాక మనం చేయగలుగుతామే. ఇప్పుడు ఇది ఎస్సీ ఉమెన్ కి రిజర్వ్ అయింది. ఎస్సీ జనరల్ కనుక అయ్యి ఉంటే మీరు పోటీ చేస్తుండే, మీ భార్యను పెట్టుండేవాళ్ళ? నేను పోటీ చేస్తున్నాను. మీ భార్యను పెట్టేవాడు కదా మేడం. లేడీ వచ్చింది కాబట్టి పెడుతున్నాం మేడం. జనరల్ వస్తే కంపల్సరీ పోటీ చేస్తున్నాం. మేము పోటీ చేస్తున్నాం మేడం. దీనివల్ల మహిళా నాయకత్వానికి ఎంతవరకు ప్రయోజనం అంటారు? ప్రయోజనం అంటే కోఆపరేట్ చేస్తారు. మన లేడీస్ కూడా బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాం. 40-50-30% అయినా ఉంటుంది మేడం. ఒక 30% మేడం, 30-40% మేడం మహిళలు కోఆపరేట్ చేస్తున్నారు. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయా మహిళల్లో? పెరుగుతాయి మేడం, పెరుగుతాయి. ఇది ఇక్కడ ఉన్న అభ్యర్థి, ఆమె హస్బెండ్ చెప్తా ఉన్నారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు ముందు పెంచుకుంటామని చెప్తున్నారు. పేరుకు మహిళలను పోటీలో పెట్టిన ఎన్నికకు ముందు తర్వాత కూడా మగవారిదే ఆధిపత్యమని విమర్శించారు మహిళలు. పెత్తనం తన చేతిలో పెట్టుకుని మహిళ ఏం చెయ్యాలనుకున్నా ఎదగనివ్వరని అన్నారు షామీర్పేట మహిళా ఓటర్లు. పెడతారు, భర్తలు సాధిస్తారు. ఆడలు అక్కడ దాకా ఓనియరు. ఇలా ఆడళ్ళు నిలబడినప్పుడు చెయ్యాలి అని చేయనియరు. మొగళ్ళదే నంబర్కు నిలబడని, సర్పంచ్ నిలబడని, మొగళ్ళదే పెత్తనం, మొగళ్ళదే రాజకీయం. కానీ ఆడవాళ్ళది ఏం లేదు. ఇయ్యరు. ఇస్తారు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఇస్తారు కానీ ఆడవాళ్ళది ఏం పప్పులు ఉడకనియ్యరు. ఆడవాళ్ళంటే ఏదన్నా జర బాగా ఎదిగిన మనిషి ఉంటే చేస్తుందేమో కానీ ఇక అట్లా మనిషి అంటే దాన్నే నొక్కేస్తారు. గతంలో రిజర్వేషన్లు 5 ఏళ్లు మాత్రమే ఉండేవి. అంటే 5 ఏళ్ల తర్వాత ఆ స్థానం జనరల్ అవుతుంది. అప్పుడు సదరు నేతనే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతవరకు ఉన్న మహిళా సర్పంచ్ మళ్లీ ఇంటి 4 గోడలకే పరిమితమయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. అయితే తాజాగా రిజర్వేషన్ పీరియడ్ను 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు మార్చారు. దీనివల్ల బాగా పనిచేస్తే రెండవసారి పోటీ చేసే అవకాశం దొరుకుతుందన్న నమ్మకంతో మహిళా నేతలు పాలనపై పట్టు సాధించుకునే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పాలనపై భర్త ఆధిపత్యాన్ని అడ్డుకునే అవకాశమూ ఉంటుంది. ప్రస్తుతం మనం షామీర్పేట్ మండల్ బొమ్మరాజ్పేట గ్రామంలో ఉన్నాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే మహిళా ఓట్ బ్యాంక్ చాలా నియోజకవర్గాల్లో పురుషుల కంటే కూడా ఎక్కువ ఉండింది. కానీ అదే సమయంలో మహిళకి టికెట్ల కేటాయింపు మాత్రం చాలా అన్యాయం జరిగింది. అయితే ఈసారి మాత్రం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా 33% మహిళలకి కోటా రిజర్వ్ చేయాల్సింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం 50% మహిళలు కేటాయిస్తా ఉన్నారు. అసలు మహిళా సర్పంచ్లో ఏ విధంగా వాళ్ళ పనితీరు ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి మహిళలు ఏం ఆశిస్తారు, అసలు పురుషులుంటే నయం అనుకుంటున్నారా, మహిళా సర్పంచ్లు అయితేనే తమ సమస్యలు ఎక్కువ పరిష్కరించబడతాయని అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలతో మాట్లాడదాం. ఈ ఊరు మహిళలతో చెప్పండి, ఇప్పుడు ఈ ఊరికి మహిళకి రిజర్వ్ అయ్యింది, ఎలా ఏమనుకుంటున్నారు? మహిళలు సర్పంచ్ గా ఉంటే మహిళా సమస్యలు పరిష్కారం అవుతాయా, పురుషులుంటే పరిష్కారం అవుతాయా, ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నాం అంటే ఇక ఎవరు ఉన్నోళ్ళు చేయవలసి ఉంటే చేయాలి, ఎవరు ఉన్నా కానీ చేయాలి. మంచిగా చేస్తేనే అవుతుంది. వీళ్ళున్నా వాళ్ళున్నా చేస్తేనే అవుతుంది. అది చేయండి అయితే కాదు కదా, మంచిగా చేసేటోళ్ళు ఉండాలి. అంటే ఏమేం సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నారు మీరు?
ఏమేమంటే ఇక ఏ బాధలు ఉన్నాయి అవి చెప్తాము, ఇక ఉన్నాయి చెప్పినప్పుడు చేయవలసి వస్తుంది ఇక వచ్చినప్పుడు. మీరు చెప్పండి, మహిళలకి రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు రావట్లేదు, కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం మహిళలకు ఎక్కువగా కోట అంటే 50% టికెట్లు మహిళలకే ఇస్తా ఉన్నారు. మహిళలు వస్తే బాగానే ఉంటుంది మేడం, అన్నిటికీ బాగానే ఉంటుంది. మహిళలకే ఇవ్వాలి ఏదైనా. మరి మగవాళ్ళ దగ్గరికి పోయి మేము ఆ మహిళలను అడగాలంటే వాళ్ళు ఇక్కడ పోతాం అక్కడ పోతామని అంటారు. ఏది సరిగ్గా చెయ్యరు మాకు ఊరికి. ఇప్పుడు మాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఇల్లు లేక. మరి 10 ఏళ్ళ నుంచి ఎవ్వరూ చేయలేరు నాకు. మగలేడు, పిల్లలు చిన్న చిన్నోళ్ళు. నాకు ఏ కష్టం వచ్చినా ఎవరు ఆదుకోలేరు, 10 రూపాయలు కూడా ఇవ్వలేరు నాకు. నా కష్టం ఏందో నేను చేసుకుని బతుకుతున్నా. నాకు ఇప్పుడు దాయం చేయాలి. కొన్ని చోట్ల ఆడవాళ్ళని పెడతారు సర్పంచ్లు, కానీ వెనక వాళ్ళ భర్తలు వాళ్ళ నాన్నలు అన్నలు ఎవరో ఒకరు పెత్తనం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేస్తారు కానీ నాయన ఎవరు సక్కన చేయరు నాయన. నాకైతే బియ్యమే లేవు, 4-5 ఏళ్ళ కోలే బియ్యమే సరిగా ఇస్తలేరు. ఇప్పుడు ఓటేయమని వస్తే నేనన్నా నాకు బియ్యం ఇస్తే ఓటేస్తాను నేను. ఇక ఎట్లా చేస్తారో మరి, ఇప్పుడు ఎట్లా ఆడవాళ్ళు వస్తే ఎట్లా చేస్తారో మగవాళ్ళు వస్తే ఎట్లా చేస్తారో అప్పుడు చూసుకుంటాం. ఇక మామ నువ్వు చెప్పు మామ, ఎవరు ఉండాలి? వస్తే మహిళలతోటి మహిళలు కొట్లాడవచ్చు, మగవాళ్ళతోని పోతారా మహిళలు? ఏది మా బాధలు చెప్పొస్తుందా, అర్థం చేసుకుంటారా? సరే పో అంటారు. ఆడవాళ్ళు అయితే కొన్ని పరిస్థితులు గుర్తుపడతారు, చెప్తారు, ఇట్లా కాదు ఇట్లా అంటారు, అన్ని వాళ్ళు చేస్తారు. కొన్ని చోట్ల ఆడవాళ్ళు సర్పంచ్లను కూడా పెత్తనాలంతా మగాళ్ళు చేస్తారు. అది మాకు నచ్చది. వాళ్ళది చెమతకారం ఉంటేనే చేయాలి, వేరే వాళ్ళని పెట్టుకొని చేయాలని ఏం లేదు. ఆడవాళ్ళు వస్తే ఎందుకంటే కష్టపడే ఆడమనిషి కనుక ఎదటి ఆడవాళ్ళ కష్టం అర్థం చేసుకుంటారని మేము నమ్ముతున్నాం. మా కష్టం తెలుసుకోవాలంటే ఆడమనిషి అయితేనే తెలుసుకుంటారని మేము అనుకుంటాం. అది ఇప్పుడు 3-4 ఆడవాళ్ళు పోటీలో ఉంటారు ఇక్కడంతా మహిళలకు రిజర్వేషన్ కాబట్టి. 3-4 ఉన్నా అందులో ఎవరినంటే కొంచెం మంచిగా చేయగలిగిన వాళ్ళు ఎన్నుకోవటం మంచిది. అది మాకు న్యాయం చేస్తారనుకున్న వాళ్ళు ఎన్నుకోవటం మంచిది. ఇది ఈ ఊరి మహిళలు చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళు వస్తే కనుక మహిళలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహిళలు రావాలి, వాళ్ళ నాయకత్వం బలపడాలని వీళ్ళు కోరుకుంటున్నారు. మహిళా కోట ఎక్కువ కావడంతో పల్లెల్లో పోటీ చేస్తున్న వనితల సంఖ్య బాగా పెరిగింది. భర్తలు కుటుంబ సభ్యుల సహకారంతో గెలుపు కోసం వ్యూహాలకు పదును పెడుతున్నారు. కెమెరా పర్సన్ సుభాష్తో రెహానా ఎన్టీవీ రూరల్ తెలంగాణ.